రైట్ ఇక హైదరాబాద్ లో రాజకీయం జోరైనట్టే. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నడుమ తగ్గఫర్ ఉంటది. తోపు లీడర్లు మీ ఇంటికి వస్తారు, ఏం కావాలనో అడుగుతారు, కోరిన పనులు చేస్తామంటారు, అడిగింది కాదనరు. కాకుంటే గా భాగ్యం జూబ్లీ హిల్స్ పబ్లిక్ కు మాత్రమే, అది కూడా 4 లక్షల మందికే. ఎందుకంటే ఓటక్కున్నోళ్లే కదా పార్టీలకు కావాల్సిన వాళ్ళు. ఆవు మళ్ళా ఎలక్షన్ ఎప్పుడో డేట్లు వచ్చేసినాయి. तेलंगाना जुबली हिल्स डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी. గదన్నట్టు మళ్ళా సోమవారం సందే నామినేషన్లు సురువైతాయి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసము 21 తారీఖు దాకా కాగితాలు సమర్పిస్తానికి ఛాన్స్. మర్నాడు పేపర్ల చెకింగ్ ఈ పోటీలకు గెలుచుడు మాతోటి ఏడైతుంది అనుకునేటోళ్ళు 24 నాడు నామినేషన్ వాపస్ తీసుకోవచ్చు. ఇక నవంబర్ 11 నాడు ఓట్లకు లైన్లో నిలబడి ఏళ్ళకి ఇంకటించుకుంటే 2 రోజుల గ్యాప్ తీసుకొని 14 నాడు ఓట్ల మిషన్లు తెరిస్తే ఎవరు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అనేది తేలిపోతుంది. So model code of conduct come into force immediately for the entire Jubilee Hills Assembly constituency and also Hyderabad district. ప్రజలకి ఎక్కడైనా ఎంసీసీ వయలేషన్ కానీ సంశయాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డయల్ 100 కానీ లేదా 112కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ ప్రచారం నడుస్తూనే ఉంది. ఇంకిత జోరైతుంది. మాగంటి గోపీనాథ్ సార్ కాలం చేసినందుకు ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఆయన భార్య సునీత మేడానికే టికెట్ ఇస్తుంది బీఆర్ఎస్. మా సీటు మేం గెలవాలని కారోళ్ళు తిప్పల పడుతుంటే అభివృద్ధితోటి ఎమ్మెల్యే సీటు పట్టాలని అధికార పార్టీ వాళ్ళు జిజ్జు మీద ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ బీసీకే ఇస్తారట కానీ ఇంకెవల పేరు ఫైనల్ కావాలి. 3-4 పేర్లను ఢిల్లీకి పంపిరు. ఈ 2 రోజులలో టికెట్ ఎవరికో డిసైడ్ చేస్తుందట హైకమాండ్. కమలం పార్టీని చూస్తే క్యాండిడేట్ ను సెలెక్ట్ చేస్తానికి ఒక కమిటీ వేసిండ్రు. టికెట్ కాశపడుతున్న వాళ్ళు 4-5 ఉంటే 2-3 రోజులలో ఒకరి పేరు చెప్తారట పక్క. ఇక బీహార్ అసెంబ్లీలో 243 సీట్లుంటే బరాబర్ నెల రోజులకు అంటే నవంబర్ 6 నాడు 121 సీట్లకు 11 నాడు 122 సీట్లకు ఎలక్షన్ పెట్టాలని డిసైడ్ చేసిరు ఆఫీసర్లు. అంటే ఆడ 2వ మల్క జరిగే నాడే మన జూబ్లీ హిల్స్ లో కూడా ఓట్లుంటాయి అన్నట్టు. తెలంగాణ అంతటా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఓట్ల జాతర ఉంటే సిటీలో ఎమ్మెల్యే సీట్ జాతర జోరుంటది పోన్రీ.